ఈరోజు ఆకివీడు రామాలయ శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా రఘురామకృష్ణరాజు గారి దంపతుల చేతుల మీదుగా జరిగింది. ఇక్కడ కొన్ని పూజా కార్యక్రమాలు, హోమం కానివ్వండి, పూర్ణాహుతి కానివ్వండి, ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దాదాపు 8 నెలల్లోనే ఈ దేవాలయాన్ని నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ కార్యక్రమంలో ఉదయం 7:15 ముహూర్తం ఏర్పాటు చేయగా ముందుగానే ఎంతో మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ ఈ గ్రామ ప్రజలు ఎవరు సహకరించట్లేదు అనేది అంతా కూడా ఒట్టి మాటలు. వాళ్ళందరూ కూడా చాలా సహకరించారు, చాలా సపోర్టివ్గా ఉన్నారని కూడా ఇక్కడ కొంతమంది కమిటీ సభ్యులు నిన్న ఏ విధంగా అయితే మన విజిల్ న్యూస్కి పంచుకున్నారో అంతే విధంగా ఇక్కడ వాతావరణం అంతా ఉంది. సో ఎంతో మంది ఇక్కడ భక్తులు రావడము, వివిధ ప్రాంతాల నుంచి రావడంతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కూడా సంతోషాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ దేవాలయం అంతా కూడా మొత్తం కృష్ణశిలతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. 8 నెలల్లోనే పూర్తిగా దేవాలయాన్ని నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తాము. అలాగే 8 దశాబ్దాల పాటు ఈ దేవాలయం ఉండే విధంగా కూడా మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నామని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఎంతో మంది రాజకీయ ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చి అలాగే రాముల వారి దేవాలయాన్ని ఇక్కడ నిర్మిస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు ప్రతి కార్యక్రమంలో మేము వారికి తోడుగా ఉంటామని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే ఆలయ నిర్మాణానికి కావలసిన ధన సహాయానికి సంబంధించి ప్రతి భక్తుడిని దీనిలో ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి కొంత అమౌంట్ని 100 రూపాయల దగ్గర నుంచి 10,000 వరకు ఒక లిమిట్ పెట్టి ఒక్క రోజులోనే ఎంతైతే అమౌంట్ దేవాలయ నిర్మాణానికి కావాలో ఆ అమౌంట్ అంతా ఒక్క రోజులో కలెక్ట్ చేయడం జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ రోజు నుంచి అలాగే గుడి ప్రతిష్ట వరకు కూడా మేమందరం కలిసే ఉంటాము, సహకరిస్తూ ఉంటాము, ప్రతి పనిలో తోడుగా ఉంటామని కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. అలాగే కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా మరి ఇక్కడికి రావడము, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అని వారి వారి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో గతం వరకు కూడా, అంటే నిన్నటి వరకు కూడా ఏదైతే ఒక అపోహ ఉందో ఆ అపోహనంతా తీసివేసే విధంగా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం జరిగిందని చెప్పాలి. ఆకివీడు రామాలయ నిర్మాణానికి అంగరంగ వైభవంగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం అయితే జరిగింది. ఆ కార్యక్రమంలో రఘురామకృష్ణరాజు గారి దంపతులు పాల్గొన్నారు. అలాగే రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొని మరి శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అలాగే రామాలయాన్ని కూడా 7-8 నెలల్లో పూర్తి చేస్తాము, మొత్తం కూడా కృష్ణశిలతో ఈ నిర్మాణాన్ని చేపట్టబోతున్నాము అని కూడా చెప్తున్నారు. మరి అశేష సంఖ్యలో అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా భక్తులు రావడంపై ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, ఇక్కడ సర్పంచ్లుగా పనిచేస్తూ ఉన్నారు, అలాగే వార్డు కౌన్సిలర్లుగా కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మేము ఎలా అనిపిస్తుంది ఈరోజు ఆకివీడులో ఇంతమంది భక్తజనం రావడం, అలాగే ఇంత వైభవంగా ఈ శంకుస్థాపన జరగడం? శ్రీరామచంద్రుడు ఎక్కడే ఉండి ఆయన నడిపించాడు ఈ ప్రోగ్రాం ముందుకి. చాలా సంతోషంగా ఉందండి. ఇవాళ పండగ వాతావరణంలో ఈ పెద్దపేటలో ఈ కార్యక్రమం జరిగింది, శంకుస్థాపన కార్యక్రమం. మా రఘురామకృష్ణరాజు గారి ఘనత ఇదంతా, ఆయన గొప్పదనం ఇదంతా. ఆయన అనుకున్నారు, చెయ్యాలనుకున్నారు, సంకల్పించారు, జరిగింది. ఏదో చేస్తున్నాం కదా అన్నట్లు కాకుండా 800 సంవత్సరాలు ఈ దేవాలయం ఉండేలాగా నిర్మించబోతూ ఉన్నారు. దానికి ఎలా అనిపిస్తుంది? తప్పకుండా అండి. 800 సంవత్సరాలు, 8 శతాబ్దాలు ఉండాలనే కదండి ఇంత ఘనంగా ఈ ప్రోగ్రాం చేసింది. అన్ని విధాల ఏదైతే చేయాలో అక్కడ నుంచి సరస్వతి సచ్చిదానంద స్వామి దగ్గర నుంచి కూడా మాకు ఇటుకొచ్చింది. మీరు గమనించారో లేదో, అది రావడం అంటేనే దైవ సంకల్పం. దైవ సంకల్పం ఉంటేనే అది జరుగుతుంది. అన్ని విధాలా ఎలా చేయాలో అలా అన్ని విధాలా జరిగింది ఈ కార్యక్రమం. దానికి ఎటువంటి అతిశయోక్తి లేకుండా జరిగింది. సక్సెస్ఫుల్గా 800 సంవత్సరాలు గడుస్తుంది. ఇంకా ఎక్కువే అవ్వచ్చు, చెప్పలేం. మేడం మీరు చెప్పండి, ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్లోనే కొన్ని గొడవలు జరిగాయి, కోర్టుల వరకు కూడా దీనికి సంబంధించిన కేసు వెళ్ళింది, అయినా కూడా చాలా సక్సెస్ఫుల్గా మేడం అన్నట్లు ఇప్పుడు శంకుస్థాపన జరగడం ఎలా అనిపిస్తుంది? ఇది చాలా సంతోషకరమైన విషయం అండి. ఈరోజు ఇక్కడ నిజంగా మేడం గారు చెప్పినట్టు ఒక పండుగ వాతావరణం కింద ఉందండి. రామభక్తులు అయితే చాలామంది వచ్చారు. అలాగని మేము మతాలకి వ్యతిరేకమేం కాదు, ఎక్కడ ఏ గుడి ఉండాలో అక్కడ ఉంటేనే బాగుంటుంది అనే తత్వం మీద మా రఘురామకృష్ణరాజు గారు ఈరోజు చాలా చొరవ చూపి ఒక మంచి కార్యక్రమం చేపట్టారండి. ప్రతి హిందూ అన్న వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డామండి. ఈ గ్రామమే కాదు మేడం, చాలా చుట్టుపక్కల నుండి ఎక్కడెక్కడో వచ్చారండి, చాలా ఊర్ల నుండి వచ్చారు. ఇది ఎంత దిగ్విజయంగాను 16 గ్రామాలు కాకుండా పై కాన్స్టిట్యున్సీ కాకుండా పక్క కాన్స్టిట్యున్సీ కూడా వచ్చారు. నెక్స్ట్ ఇది ఫండ్ కలెక్ట్ కోసం ఒక్కరోజు ఫండ్ కలెక్ట్ అయింది.
అంటే అంత సంకల్ప దీక్షతో ఇది ముందుకెళ్ళిందండి. అంటే ఇంకా హిందూ తత్వం అనేది బ్రతికుంది, చావలేదు. ఇంకా అంటే ఇలాంటి దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చెందుతుంటే హిందూ తత్వాలు ఇంకా ముందుకెళ్తాయండి. అందరూ అనుకుంటున్నారు హిందూ తత్వం పోయింది, ఇదేదో బ్రిటిష్ వాళ్ళు తెచ్చింది ఇది ఈ మతం అనేది. అలాగని మేము దీన్ని వ్యతిరేకించట్లేదు మేడం, కాకపోతే చెప్తున్నాను ఏ మతాన్ని ఆ మతాన్ని ఆచరిస్తాము, గౌరవిస్తాం. అలాగే హిందూ తత్వాన్ని కూడా గౌరవించండి అనేది మా అభిప్రాయం. ఆ గౌరవాన్ని ఈరోజు మా డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణరాజు గారు నిజంగా హిందువుల మనోభావాల్ని దెబ్బతీయకుండా ఆయన ఒక ముందు అడిగేసి నిజంగా మాకు అందరికీ చాలా తృప్తిగా ఉంది మేడం. మాటల్లో వర్ణాతీతం. మార్నింగ్ అసలు ఎవరు వస్తారండి ఆ టైంకి 4:30కి వచ్చి అందరం కూర్చున్నామండి. యాక్చువల్గా 7:15 అసలు ముహూర్తం, కానీ మేము వచ్చిందంటే 4:30కి వచ్చేసాను. అంటే మాలోని భక్తి తత్వంలో అంత పైకి వచ్చిందండి, ఎగిసిపడిందండి మాలోని. అంటే వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్ అండ్ చెప్పలేము ఇంకా, అంతే. చాలా హ్యాపీ, వీఆర్ ఫీల్ వెరీ హ్యాపీ, తన్మయత్వం చెందామండి. నెక్స్ట్ టైం ఆ పూజ జరుగుతున్నంతసేపు కూడా మేము ఎట్లాగంటే అందరం లీనమైపోయామండి. ఇంకా అసలు మాకు ఇంకా బయట గెంటుతున్నారు, క్రౌడ్గా ఉంది, తోస్తున్నారు, కానీ ఇంకా మా మీద ఎవరు వస్తున్నారు ఎవరు పడుతున్నారు కూడా మాకు తెలియట్లేదండి. వీ ఫీల్ వెరీ అసలు అంటే అది ఒక భక్తిభావంతో డివోటీస్గా ఉండిపోయామండి అందరూ. అంత చక్కగా జరిగింది సార్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై రఘురామకృష్ణరాజు సార్, డిప్యూటీ స్పీకర్. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ వీఆర్ సేయింగ్ థ్యాంక్స్ టు యూ సార్. జై శ్రీరామ్. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. జై శ్రీరామ్. మాకు చాలా సంతోషంగా ఉందండి. రఘురామకృష్ణ గారు తలపెట్టారంటే దాంట్లో తిరిగే ఉండదు. మేము మున్సిపాలిటీ కౌన్సిలర్లుగా తీర్మానం మేమే అందరం చేసాం. నాకు ఈ విషయంలో చాలా సంతోషం. ఈ ఆకువీడు కాదు, ఈ చుట్టుపక్కల ప్రపంచం అంతా ఈ రోజున చాలా సంతోషంగా ఈ కార్యక్రమం మొదలెట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. జై శ్రీరామ్. మనతో పాటు రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ గారు ఉన్నారు. సార్, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది దేవాలయం, మరి దాన్ని తీసివేసి కొత్తగా రామాలయాన్ని నిర్మించేందుకు చాలా వైభవంగా శంకుస్థాపన జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్? చాలా ఆనందకరమైనటువంటి విషయం కదా ఇది. దేవాలయం పూర్తి శిథిలావస్థితికి చేరినటువంటి సందర్భంలో దాని యొక్క ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించుకోవడం అనేది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. అయితే కొన్ని శక్తులు దీన్ని అడ్డుకోవాలనేటటువంటి ప్రయత్నం చేయటం, దీని ద్వారా కొంత లబ్ధి పొందాలనేటటువంటి కొందరు చేసినటువంటి సమాజంలో కొంత అశాంతిని రేకెత్తించేటటువంటి ప్రయత్నం కొందరు చేయటం, దాన్ని అధిగమించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటం ఏదైతే ఉన్నదో ఇది అంతా కూడా స్వాగతించాల్సిన విషయం. ఇందులో ప్రత్యేకంగా స్థానిక శాసనసభ్యుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు తన వ్యక్తిగతమైనటువంటి చొరవతోటి వారు దీనిపై న్యాయ పోరాటం చేసి కోర్టుకు వెళ్ళి ఉత్తర్వులు తెచ్చి కోర్టు ఉత్తర్వుల ద్వారా భారత రాజ్యాంగంలో ఉండుకున్నటువంటి నిబంధనల మేరకు ఈ యొక్క కార్యక్రమం జరపడం అనేది ఆనందదాయకం. అయితే విచారించదగ్గ విషయం ఏంటంటే మా హక్కులు మేము రక్షించుకోవడానికి కూడా కోర్టుకు వెళ్ళేటటువంటి దుస్థితి దాపరించడం అనేది ఈ సందర్భంగా కాస్త బాధపడేటటువంటి అంశం. ఈ వ్యవస్థలో అన్ని హక్కులు ఉన్నా సరే దాన్ని సాధించుకోవడానికి కూడా కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి రావడం అనేది అది కొంచెం ఉదాహరణ. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి పూర్తిస్థాయి సంపూర్ణమైనటువంటి ప్రజా ఆమోదం వచ్చింది. అందరూ కూడా దీన్ని ఆమోదించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం వారిచ్చినటువంటి హక్కులతోటే ఈనాటి యొక్క ఆలయం కూడా నిర్మాణం జరిగింది. కాబట్టి ఆ ఆలయం తిరిగి పునర్నిర్మాణం చేసేటటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి వివాదం కానీ విభేదం కానీ లేదని తెలియజేస్తాం. ఆకువీడు రామాలయ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన తేదీని ఖరారు చేశారు. ఆల్రెడీ పూజా కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఈరోజు ఉదయం 7:14 శంకుస్థాపన ముహూర్తానికి మరి ఫిక్స్ చేయడంతో రఘురామకృష్ణరాజు గారు వారి సతీమణి కూడా కొన్ని పూజా కార్యక్రమాల్లో పాల్గొని దీనికి శంకుస్థాపన కూడా చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి దగ్గరుండి పర్యవేక్షిస్తూ అలాగే ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎక్స్ ఎంపీ కనుమూరి బాపురాజు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, ఇక్కడ రామాలయం నిర్మించడానికి ఎన్నో అవాంతరాలు ఏర్పడ్డాయి, చాలా మంది అడ్డుకున్నారు, కోర్టు వరకు కూడా వెళ్ళారు. తుది నిర్ణయంగా రామాలయ నిర్మాణానికి ఒక ముహూర్తాన్ని కూడా ఖరారు చేసి ఈరోజు శంకుస్థాపన జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది సార్? ఈనాడు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి కాంచి పరివార్ వారు పుట్టినరోజు 100 సంవత్సరాలు జీవించారు. ఆయన నడిచే దేవుడని ఏ వాహనం ఎక్కకుండా భారతదేశంలో
100 సంవత్సరాలు గడిపిన మహానుభావుడు. మన దేశంలోనే కాదు, విదేశాల్లో అమెరికాలో కూడా వారికి వాకింగ్ గాడ్ అని, నడిచే దేవుడు అని అమెరికన్ మ్యాగజైన్ రాస్తే ఈజ్ ఎ గ్రేట్ సోల్ అని, మహానుభావుడు. అటువంటి పుట్టినరోజుని ఈ కార్యక్రమానికి పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా పరమాచార్య నాడు ఏం చెప్పారు, 40 ఏళ్ళ కిందట నీకు అధికారం వచ్చినప్పుడు, నేను అధికారం లేను, ఎమ్మెల్యేగా ఉన్నాను, నీకు అధికారం వచ్చినప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు నేను కాంచీపురం వెళ్ళినప్పుడు ఆయన నా సలహా ఇచ్చారు, ఎప్పుడైనా నీకు అధికారం వచ్చినప్పుడు 3 పనులు చేయి. వేదాన్ని పోషించు, మన ఈ కొత్త గుళ్ళు కట్టాలి, పాత గుళ్ళు పునర్నిర్మాణించు, శిథిలాలైనటువంటి గుళ్ళని పునర్నిర్మాణించు. ఏంటి ధ్యాన మందిరాలు పెట్టు. ధ్యాన మందిరాలకి ఏ కులం అడ్డం రాదు, అందరూ ధ్యానం చేసి యోగం సంపాదించుకోగలుగుతారు. ఈ 3 పనులు నీకు అవకాశం ఉన్నప్పుడు చెయ్యి అన్నారు 40 ఏళ్ళ కింద. ఆ 3 మా గ్రామంలో చేశాం. వేద పాఠశాల పెట్టాం, చేశాం, ధ్యాన మందిరాలు నిర్మించాం, గోశాలలో. భద్రాచలంలో కళ్యాణానికి నేను 48 సంవత్సరాల నుంచి కళ్యాణానికి వెళ్ళాలని సంకల్పమే తప్ప నేను వెళ్ళలేను. ఆయన అనుగ్రహం ఉంటే వెళ్ళగలను, కోరిక నాది, అనుగ్రహం ఆయనది అని ప్రెస్ వాళ్ళు అడిగారు, రాజుగారు ఇన్ని సంవత్సరాలు ఎలా వస్తాను, నేను రావాలి, కోరిక ఆయన అనుమతించే వస్తున్నాను, నేను రావాలంటే రాలేను, సంకల్పం నాది, అనుగ్రహం ఆయనది, వస్తున్నానని చెప్పన్నాను. ఇప్పుడు రాముడి యొక్క జీవితం ఏంటంటే మానవుడిగా, రాముడు దేవుడే కాదు, మానవ రూపంలో మానవుడు ఎలా జీవించాలి, తల్లిదండ్రులు ఎలా గౌరవించాలి, జీవితం ఎలా గడపాలి, ప్రజలతో ఎలా ఉండాలి, ఇటువంటి అన్ని కూడా నేర్పినటువంటి మహానుభావుడు. కాబట్టి ఆదర్శమైన జీవితాలు భారతదేశంలో అన్ని గ్రామాల్లో రామాలయం ఉంది. ఎందుకంటే అది ఈ రాష్ట్రంలో, ఎంటైర్ దేశంలో, ఎందుకంటే ఆదర్శమైనటువంటి జీవితం చూపించారు. ఈ ఆకివీడి విషయంలో మట్టి